హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏసిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినాక మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెంటా వెళ్ళాం బ్రదర్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనిలో మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మీ కాడ కేవలం 10th మేము ఉంటే కనుక ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మనకు క్వాలిఫికేషన్ 10th క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనకి ఏజ్ లిమిట్ ఉన్నా కూడా చాలామంది అయితే దీనికి అయితే అప్లై అయితే చేయరు. అండ్ కాంపిటీషన్ చాలా తక్కువ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ని అంటే ఏంటి వరకు చూసి మీరు అప్లై చేద్దామంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేశారంటే ఎగ్జామ్లో హై స్కోర్ చేశారంటే మీకు ఉద్యోగం అనేది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మనకు ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థ ఉంది కదా, వాటిలో మనకు అటెండర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టు మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకైతే యాక్టివ్స్ అయితే పెట్టుకోండి. ఇక మెంటా వెళ్దాం బ్రదర్. మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏదైతే ఉందో మనకు వచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఇక్కడ మనకు మినిస్టర్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనకు మెన్షన్ చేశారు కదా. మనకు ఈ శాఖ వచ్చేసి మనకు ఆయుష్ అనే ఒక శాఖ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు డిఫెన్స్ జాబ్స్కి డిఫెన్స్ శాఖ అనే ఒకటి ఉంటుంది. అంటే మనకు డిఫెన్స్ మినిస్టర్ అంటారు. అదేవిధంగా ఇప్పుడు రైల్వే జాబ్స్కి అండ్ రైల్వే డిపార్ట్మెంట్కి మనకు రైల్వే శాఖ ఉంటుంది. అదేవిధంగా మనకు పారామిలిటరీ ఫోర్స్కి హోమ్ శాఖ అని మనకి ఏ విధంగా అయితే ఉంటుందో శాఖలు అనేది, అదేవిధంగా మనకు మినిస్టర్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అంటే జాబ్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ మీకు ముందుగా వచ్చేసి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మనకు October 29th మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ December 4th అయిపోయింది. బట్ వాళ్ళు ఏం చేశారంటే అప్లై లాస్ట్ డేట్ అని వాళ్ళు అయితే పెంచడం అయితే జరిగింది. వాళ్ళు అప్లై లాస్ట్ డేట్ అని పెంచారు కాబట్టి మన వాళ్ళు ఎవరైనా క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకుంటారని వీడియో చేస్తా ఉన్నాను. ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళు అప్లై లాస్ట్ డేట్ పెంచడానికి ఇచ్చినటువంటి నోటీస్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఎవరు ఉంటారో అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ వేకెన్సీ నోటిఫికేషన్ మనకు 2024 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 20, 2024 అనమాట. మనకు ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం 14 రోజులు మాత్రమే ఉంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి 10th అర్హతతోటి మనకు ఎంటీఎస్ పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే బ్రదర్ మనకు ఈ నోటిఫికేషన్లో చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా మనకు క్వాలిఫికేషన్ హైయర్ క్వాలిఫికేషన్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనకు కొన్ని డిఫరెంట్ అనుకోండి. బట్ మీకు ఏదైతే నేను వీడియోలో చెప్పానో మనకు ఓన్లీ ఎంటీఎస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారని చెప్పాను కదా, అటెండర్ పోస్టులు. ఇక్కడ శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 1 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ పే ప్రకారం అన్ని చూసుకుంటే అన్ని ఎలిమెంట్స్లు కలుపుకుంటే కనుక ఓవరాల్ మీకు 30,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక ఎన్ని పోస్టులు భర్తీ చేస్తానంటే కనుక ఓవరాల్గా 22 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే కింద వచ్చేసి అండర్సైడ్ కేటగిరీలకు 9 పోస్టులు, ఎక్సర్స్మెంట్ కేటగిరీలకు 3, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్టు, అండ్ ఓబీసీలకు 6 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీ కేటగిరీలకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకు పోస్ట్ అయితే లేవు. బట్ మీరు యువర్ కేటగిరీలో ఏవైతే 9 ఉన్నాయో ఈ కేటగిరీకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ అనేది మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 25 years అయితే ఉండాలి. అంటే యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరుతున్నారో 25 ఉండాలి. ఇక అదేవిధంగా ఎవరైతే ఓబీసీలు ఉన్నారో 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే ఎస్టీ కేటగిరీలు ఉన్నారో వాళ్ళు 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం 10th స్టాండర్డ్ మీరు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా వాళ్ళు మనకు మెన్షన్ చేయలేదన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకు ద అప్లికెంట్స్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా మనకు మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్ అయితే కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా ముందుగా వచ్చేసి మనకు 21 పాయింట్ చూసుకోండి. డీటెయిల్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెలక్షన్ ప్రాసెస్ లైక్
మనకు ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేసి, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అయితే మనకు ప్రిలిమ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే. అయితే ఇక్కడ మనకు ప్రిలిమ్ టెస్ట్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్కి ఏవైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో అదే విధంగా మనకు ప్యాటర్న్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. బట్ మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్కి అండ్ ఎంటీఎస్కి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుందో, సిలబస్ ఉంటుందో అదే సిలబస్ మీరు ప్రిపేర్ అయ్యారంటే కనుక ఈ నోటిఫికేషన్ అయితే మీరైతే నా స్కోర్ అయితే చేయగలరు అండ్ క్రాక్ అయితే చేయగలరు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి మనకు అంతకంటే ఎక్కువ మనకు సిలబస్ అయితే అడగడు. కాబట్టి ప్రజెంట్ మనం ఎస్ఎస్సి ఎంటీఎస్కి అండ్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతా సరిపోతుంది అనమాట. అయితే బ్రదర్ మీకు వీడియో చెప్పాను కదా, మనకి క్వాలిఫికేషన్ 10th ఉన్నా అండ్ ఏజ్ లిమిట్ ఉన్నా కానీ చాలామంది అప్లై చేయరు అని చెప్పాను కదా. ఎందుకు అప్లై చేయరంటే కనుక మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మనకు చాలా అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఎక్కువ అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 2,000 రూపాయలు అనేది మీరు అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే పేమెంట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే 1,800 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది. అయితే బ్రదర్ నేను ఒకటి చెప్తున్నాను, ఎవరికైతే జాబ్ అనేది ఇంపార్టెంట్ ఉందో అండ్ ఇక్కడ ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి కదా, వీటిలో నేను హై స్కోర్ చేయగలను అండ్ జాబ్ కొట్టగలను అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీరు పేమెంట్ చేసుకొని మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. లేదు వద్దనుకుంటే కనుక వదిలేసుకోండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే ట్రై చేద్దామని వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా అప్లికేషన్ చేస్తారు. తర్వాత అడ్మిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత నాకు ఆ పని ఉంది, ఎగ్జామ్ డేట్ చేంజ్ చేసుకోవచ్చా, లేకుంటే నేను వెళ్ళకుండా ఇట్లా ఈ విధంగా చాలా రకాలుగా వెళ్ళారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందే డ్రాప్ అవుట్ అవ్వండి. మీకు 2,000 రూపాయలు అనేది అమౌంట్ అనేది లాస్ అవుతారు. ఎవరైతే ఎగ్జామ్ క్రాక్ చేయగలను, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎప్పటి నుంచి ఇటువంటి జాబ్స్కి నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటారు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఎందుకంటే జాబ్ అనేది ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం మనకు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు జూమ్ చేస్తే ఇక్కడ మనకు లాగిన్ ఉంటుంది, పక్కనే రిజిస్టర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేసుకొని ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. కింద వచ్చేసి ఇక్కడ మీకు మీ 10th క్లాస్ మార్క్స్లో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ పేరు అయితే రాయండి. అండ్ కింద వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్ మార్క్స్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. కింద వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అండ్ ఫిల్ ఫామ్ అయితే మనకు ఉంటుంది. తర్వాత ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ పోస్ట్ తర్వాత ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత మనకు పేమెంట్ చేసేసిన తర్వాత మనకి కింద డిక్లరేషన్ అయితే ఉంటుంది. అదే డిక్లరేషన్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా December 20 లోపు అప్లై అయితే చేసుకుని బ్రదర్. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చి మనకు December 20 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ ఉంటూ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఎవరిది కూడా మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి. లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.